పూజ్యశ్రీ పరమ గురువులైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి నా పాదాభివందనాలు. నా పేరు సావిత్రి, మాది ఒంగోలు, ప్రకాశం డిస్టిక్. నేను మెడిటేషన్ వచ్చి అంటే దీంట్లోకి పిరమిడ్లోకి వచ్చిందేమో 2006లో వచ్చాము. అంతకుముందు కూడా కొద్దిగా మెడిటేషన్ టచ్ ఉండేది, చేస్తూ ఉండేవాళ్ళం. నేను 2008లో హైదరాబాద్లో నా అనుభవం వచ్చి ఫస్ట్ 2008లో నేను హైదరాబాద్లో సార్ని కలవడం జరిగింది. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నేను అప్పుడు సార్ని కలుద్దామని అక్కడికి వెళ్ళామన్నమాట. సార్ ఏమన్నారంటే, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారమ్మా మీరు, వెళ్ళిపోండి అన్నారు. ఇదేంది ఇలా అన్నారు ఈయన అని ఇంటికి వచ్చేసాను. నేను చాలా బాధపడ్డాను. తర్వాత అనిపించింది, సార్ ఎంత డీప్గా అంటే ఈ జాబు ఇవన్నీ అవసరం లేదు నీకు అని ఆ వేలో చెప్పారనమాట నాకు. తర్వాత ఇప్పుడు కూడా ఆ విషయం గురించి అనుకుంటూ ఉంటాను నేను. తర్వాత ప్రతిరోజు ఉదయము నేను 2 నుంచి 4 లోపు ఏదో ఆ టైంలో 1 అవర్ మెడిటేషన్ చేసుకుంటాను నేను, నైట్ ఏకోజామున. తర్వాత ఇంకా అనుభవాలు అంటే, నేను ఎవరైనా సరే మెడిటేటర్గా మా ఇంటికి ఎవరు వచ్చినా సరే నాకు అంటే అంతకుముందు కొద్దిగా ఓపిక తక్కువ ఉన్నా చేయగలనా లేదా అని అనిపించిద్ది. కానీ ఆ టైంలో మటుకు ఎంతమంది వచ్చినా సరికి వాళ్ళకి వండి పెట్టడం ఓపికగా, నాకు ఇంకా ఎవరి హెల్ప్ లేకుండా నాకు నేనే వండి పెట్టడం, వాళ్ళకి అన్నీ చేయడం నాకు బాగా ఇంట్రెస్ట్ కూడా. వాళ్ళకి అట్లాగే చూసుకుంటాను నేను వచ్చిన వాళ్ళని. తర్వాత మెడిటేషన్కి వచ్చేసరికి నాకు అనుభవాలు వచ్చేసరికి మెడిటేషన్లో బాగానే అంటే మాస్టర్స్ ఎక్కువ కనపడుతూ ఉంటారు. అందులో నాకు ఫస్ట్ కనపడేది ఎవరంటే మహా అవతార్ బాబాజీ గారు కనిపిస్తారు. ఊరిక అలా కనపడి వెళ్ళిపోతారు. నాకు అదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇంకా మెడిటేషను చెప్పడం అంటే, ఇప్పుడు చెప్పడం అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు, అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా వచ్చినప్పుడు కాసేపు మెడిటేషన్ చేయండి అని చెప్పడమే కానీ వాళ్ళకి నేర్పించడం అనేది నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, అది స్టార్ట్ చేయాలి. మాకు ఇక్కడ దగ్గరలో ఓం సంజీవిని పిరమిడ్ ఉంది. అందులో మెడిటేషన్ చేసుకుంటే మటుకు నాకు చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర కన్నా అక్కడ చాలా బాగా కుదురుతుంది కూడా. అసలు అంటే నాకు మెయిన్ ఏంటంటే పెయిన్స్ అట్లా కొద్దిగా టెన్షన్ భయం అట్లా ఉండేది. అలా వచ్చినప్పుడు 10 నిమిషాలు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆ టెన్షన్ అనేది తీరిపోతుంది. అసలు కాసేపు రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. అందుకని 10 నిమిషాలు కంపల్సరీగా ఆ టెన్షన్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటాను నేను. కూర్చున్నప్పుడు బాగా రిలాక్స్గా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి వెజిటేరియనే, నాన్ వెజ్ ఎప్పుడు కాదు. అది అంటే పాప ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎగ్ తీసుకున్నాను 9 months. కానీ నాకేమో అప్పుడేమో అంతేం కాదు. ఇంకా అప్పుడు డాక్టర్లు చెప్పారు అని తీసుకోవడమే. ఇంకా అప్పుడు అసలు ఎప్పుడు నాన్ వెజ్ జోలికి వెళ్ళలేదు, అప్పుడు తీసుకోవడమే అంతే. మేము ఫస్ట్ బ్రహ్మంగారు అనమాట. అసలు మెడిటేషన్ నేర్చుకుందే అక్కడ నేర్చుకున్నాము. కానీ అక్కడ నేర్చుకున్నాం కానీ అక్కడ ఏదో ఒకటి రూపాన్ని చూడండి అలా అని చెప్తూ ఉండేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు దీంట్లోకి సారు మెడిటేషను నేర్చుకున్న తర్వాత ఈజీగా అనిపిస్తుంది. అదొకటి తొందరగా అనుభవాలు తీసి అంటే అనుభవాలు అంత ఇంపార్టెంట్గా తీసుకోవట్లేదు. మెడిటేషన్ బాగా కుదిరితే చాలు అనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా కానీ మేము ట్యాబ్లెట్స్ తొందరగా వాడము. ఇంకా నేను మటుకు ఒక థైరాయిడ్ ట్యాబ్లెట్ ఈ మధ్య రెగ్యులర్గా వాడుతున్నాను, అది మానేయాలనుకుంటున్నాను. మెడిటేషన్ రాకముందు మామూలుగా బంధువులు వచ్చేవాళ్ళు, ఒకళ్ళిద్దరు అట్లా వచ్చినా అంత హ్యాపీగా ఉండేది కాదు. ఏదో బంధువులు వచ్చారు, తిన్నారు, వెళ్ళిపోయారు అన్నట్లు అనిపించింది. కానీ పిరమిడ్ మాస్టర్లు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి వండి పెడుతుంటే హ్యాపీగా ఉంటుంది. ముందు ఒక ఆనందం అంటే అలసట కూడా అనిపించదు ఎంత చేసినా కానీ.
అందుకే నేను పౌర్ణమి ధ్యానానికి, అమావాస్య ధ్యానానికి వాళ్ళు ఏదన్నా వంట చేసిస్తారా అంటే ఎంతమందైనా సరే నేను చేసిస్తాననే చెప్తాను. నేను ఒక్కదాన్నైనా అప్పుడు చేయగలిగే శక్తిగానే అనిపిచ్చిద్ది నాకు. అందువల్ల చేస్తాను. హ్యాపీగా కూడా ఉంటుంది నాకు బాగా వాళ్ళకి అలా చేసి పెడుతూ ఉంటే. నేను ఈ లాక్డౌను స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము కంపల్సరీగా మెడిటేషను నైటు చేస్తున్నాము. నాకు ఈ పిఎంసి ఛానల్ ద్వారా రోజు ఒక మాస్టరు చెప్తూ ఉంటారు కదా, సార్ ప్రోగ్రాము, నందా సార్ ప్రోగ్రాము జరిగిన నాళ్ళు అది చూసాము. తర్వాత సార్ ప్రోగ్రాం కూడా కంటిన్యూ చూస్తూ ఉంటాము. ఇప్పుడు లేటెస్ట్గా స్వర్ణామృతం అనే ప్రోగ్రాం బాగా నచ్చింది నాకు. కంపల్సరీగా 2 to 4 ఆ టైంలో మటుకు మెడిటేషన్ చేసుకుంటాము. నైట్ టైము ప్రతిరోజు 1 అవర్ అనుభవాలు చెప్తూ ఉంటారు కదా, అవి మటుకు కంపల్సరీగా చూస్తాను. నేను 1 అవర్ కంపల్సరీగా చూస్తాను. ప్రతిరోజు రాత్రిపూట 9:30 నుంచి 10 ఆ టైంలో ఎవరిదైనా సరే ఒక అనుభవం చూస్తూ ఉంటాను. మెడిటేషన్లోకి వెళ్ళంగానే ఎవరో ఒకళ్ళు మాస్టర్ మటుకు కనపడి, అంటే వాళ్ళని ప్రశ్నించడం అలా రాదు నాకు, అందుకని ఊరికే ఒకసారి అలా కనపడి వెళ్తారు. దానికే నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇప్పుడు మా సార్ ఇన్నర్ జర్నీ క్లాసు చేస్తున్నారు. నేను కూడా ఎక్కువ టైం ఆయనతో మెడిటేషన్లో కూర్చోపోయినా ఒక 1/2 అవర్ 15 మినిట్స్ అలా కూర్చుంటాను. కానీ ఇన్నర్ జర్నీ ప్రోగ్రాంలో ఆయనకన్నా నాకే ఎక్కువ కూర్చున్న 15 మినిట్స్ అయినా కానీ మాస్టర్స్ బాగా కనిపిస్తూ ఉంటారు నాకు. అది దాంట్లో ఫస్ట్ సారు, తర్వాత మహావతార్ బాబాజీ కనిపిస్తారు. ఫస్ట్ మేడం దగ్గర నుంచి ఓపిక, ఓర్పు 2 నేర్చుకున్నాము. చాలా పీస్ఫుల్ మైండ్ తోటి బాగా నవ్వుతూ చెప్తూ ఉంటారు. అది బాగా నచ్చింది. రోజు స్వర్ణామృతంలో లాస్ట్లో చిన్న కథ ఒకటి చెప్తారు. అది బాగా నచ్చింది. మేడం దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు ఓర్పుగా ఉంటారు. అది బాగా నచ్చింది. అంటే ముందు అసలు వాళ్ళు అంత డీప్గా ఆలోచించకపోయినా వాళ్ళ ప్రశ్న వేయడము, సారు మేడం దానికి పీస్ఫుల్గా చెప్పడము, ముందు సైలెంట్గా చెప్తూ ఉంటారు నవ్వుతూ. అది బాగా నచ్చింది నాకు.